మనం మట్టి మిశ్రమం తయారు చేసుకుంటున్నప్పుడు అండి అది మరింత క్వాలిటీగా చీడపీడలు లేకుండా ఉండడం కోసం వేరు వ్యవస్థలు చక్కగా బలంగా పెరగడం కోసం వేపపిండి కొద్దిగా యాడ్ చేయాలండి. వేరు వ్యవస్థ ద్వారా వచ్చే చీడపీడల్ని అరికట్టినట్టు అవుతుందన్నమాట వేపపిండి కలపడం వల్ల. అలాగే మెగ్నీషియం సల్ఫేట్ అండి, దీన్ని ఎప్సమ్ సాల్ట్ అంటారు. ఇది తెల్లగా ఇలా క్రిస్టల్స్ రూపంలో ఉంటుందండి. ఇది కూడా మనం మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల వేరు వ్యవస్థ బలంగా లోపలికి వెళ్తుందండి ఆ మొక్కలది. అలాగే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి కూడా మనం యాడ్ చేస్తే అండి చక్కగా మొక్కలు సారం బాగా పెరిగండి మట్టి మిశ్రమంలో ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి. నేను సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి ఆల్రెడీ 15 రోజుల క్రితం కలిపేసి ఉంచానన్నమాట కంపోస్ట్లో. అది ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుందండి. ఇవన్నీ అయ్యాక మనం పుల్ల మజ్జిగ, బెల్లం మిక్స్ చేసిన ద్రావణం చల్లామనుకోండి మట్టి మిశ్రమం మరింత సారవంతంగా తయారవుతుందండి.